ఇవన్నీ కాదు, గాంధీ గురించి మనం మాట్లాడాలంటే ఆయన ఒక విజ్ఞానం ఇచ్చాడు. గాంధీ ఒక విజ్ఞానం ఇచ్చాడు. ఎలాంటి సైన్స్ అంటే అది ఇవాళ ప్రపంచంలోనే సస్టైనబుల్ సైన్స్ ఏదైనా ఉందంటే అది మహాత్మా గాంధీ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ మీకు పిల్లలున్నారు మీరందరికీ నేను చక్కగా ఓ మాట చెప్తా. ఇవాళ మనం భారతదేశం యొక్క చరిత్ర 1,00,000 సంవత్సరాలు అయితే ఈ దేశంలో మానవులు పుట్టి భారతీయులు పుట్టి కులాలు లేవు, మతాలు లేవు, ఏం లేవు. వాళ్ళంతా ఒక గ్రామం, ఇదే గద్వాలో ఒక గ్రామం అనుకుందాం. ఎంత గొప్పగా ఉన్నదంటే అప్పుడు అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందుకు 200 ఇయర్స్ బ్యాక్, అదేవిధంగా మొఘల్ రాకముందుకు 800 సంవత్సరాల క్రితం, అంటే ఒక 1000 ఏళ్ళ కన్నా ముందు, అంటే ఈ దేశం మీద ఎలాంటి పరాయి పాలన లేనప్పుడు ఈ దేశం ప్రపంచంలో ఉన్నటువంటి 5-6 దేశాలు ఏదో 2000 సంవత్సరాల కింద 5000 సంవత్సరాల కింద. అంటే ఇవాళ మీరు అడగవచ్చు ప్రశ్న, ఏం సైన్స్ సార్ అనొచ్చు. ఇవాళ మీకు ఒక మెడికల్ సైన్స్ చెప్తా. ప్రపంచంలో మెడికల్ సైన్స్ అనేది అలోపతి వైద్యం అనేది 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. అలోపతి వైద్యం ఇప్పుడు మనం పోతున్నాం కార్పొరేట్ హాస్పిటల్, అది వచ్చింది 2000 సంవత్సరాలు. హోమియోపతి హానిమాన్ గారు ఆయన హోమియోపతి సైన్స్ కనిపెట్టి 200 సంవత్సరాలు. ఆయుర్వేదం ఏదైతుందో అది 5000 సంవత్సరాలు. దానికన్నా ముందు ఒక సస్టైనబుల్ మెడిసిన్ ఉంది, అది ప్రకృతి వైద్యం 1,00,000 సంవత్సరాల క్రితం. ఇవాళ మీకు ఏ సైన్స్ కరెక్ట్ అనేది పిల్లలకు నేను క్వశ్చన్ వేస్తా. ఇవాళ అలోపతి వైద్యానికి పోతుంది మీరు సైన్స్ గురించి చెప్తే. ఎందుకు అంటే గాంధీ ఏం చెప్పిండు, నేను ఏ సిద్ధాంతం చెప్పలేదురా బాబు అన్నాడు. మరి నువ్వు ఇవన్నీ రాసినావు కదంటే ఇదంతా ఒక 10,000 సంవత్సరాల క్రితం భారతీయులు ఏ విధంగా జీవించిండ్రో భారతీయులు జీవించిన విధానాన్ని మళ్ళా మర్చిపోతారేమని రాసిపెట్టినా అన్నాడు. ఏమన్నాడు గాంధీ? 10,000 సంవత్సరాల క్రితం భారతదేశంలో గ్రామాలు ఎంత సుభిక్షంగా, ఎంత సుస్థిరంగా, ఎంత అద్భుతంగా వెళ్ళినాయో, అంటే విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, పరిశ్రమ కానీ, పర్యావరణం కానీ, ఇంధన వనరులు కానీ, అంటే ఎంత ఇది నాలెడ్జ్ సమాజానికి ఏంటివి, ఇవే పిల్లర్స్, ఇవే స్తంభాలు. అయితే ఇలా మనం ఏం చేస్తున్నాం, 1,00,000 సంవత్సరాల కింద ఉన్నటువంటి ప్రకృతి వైద్యం కానీ, 5,000 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఆయుర్వేదం కానీ ఏమి లేవు. 2,000 సంవత్సరాల కింద వచ్చినటువంటి అలోపతి వైద్యాన్ని ఇవాళ మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు మీరు పోయి అడగాల ప్రశ్న, షుగర్ తగ్గిందా మీ అమ్మకు? ఇంగ్లీష్ డాక్టర్ అదే కార్పొరేట్ అనుకోరాదు, అదే కార్పొరేట్ తెలుసా మీకు? తెలుసా? హాస్పిటల్ తెలుసుగా, కార్పొరేట్ హాస్పిటల్ ఇంగ్లీష్ అదే మన పెద్ద డాక్టర్ ఉంటారు, గద్వాలో ఉంటాయి, మహబూబ్నగర్లో ఉంటాయి, హైదరాబాద్ ఉంటాయి, పెద్ద హాస్పిటల్. షుగర్ తగ్గిందా అని అడగండి. అంటే గోధులు మింగుతున్నావు. ఎప్పటిదాకా మింగాలి? సచ్చిందాకా మింగాలి. ఎప్పటిదాకా మింగాలి? మళ్ళీ అది ఎట్లా సస్టైనబుల్ మెడిసిన్ అవుతుంది అడుగుతున్నాం మీకు. సస్టైనబుల్ మెడిసిన్ అది సుస్థిర వైద్యమా చెప్పాలి మీకు? సుస్థిర వైద్యమా కాదా? వెరీ గట్టిగా చెప్పాలిరా, ఏం భయం లేదు మీకు. ఉరేసుకోవాలి ఎవరు లేరుడా? అమ్మ ఇప్పుడు వెగిలినారు పంతులు. అంటే షుగర్ గోళీ మెట్ఫామ్ అనే గోళీని చచ్చిపోయిందాక వాడాలి. చచ్చిపోయే లోపలనే మనలో 10 రోగాలు వస్తాయి ఈ గోళీలు మిగుతుంటాయి కొత్తగా. అంటే ఎట్లా నీకు కాదు కదా. బీపీ తగ్గిందా? తగ్గలే. ఇంకేముంది? ఇంకేం తగ్గవు. ఈ 2 తగ్గలే, ఇంకేం తగ్గుతాయి? మిగతా ఏం తగ్గవు. అంటే ఏంటంటే ఒక అసత్యాన్ని, అలోపతి వైద్యం అనే ఒక అసత్యాన్ని తీసుకొచ్చి బలవంతంగా, ఇది బ్రిటిష్ వాళ్ళు నేర్పిన విద్య. ఎవరు నేర్పినది? బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే భారతదేశంలో ఇంత విజ్ఞానం ఉంది, ఈ విజ్ఞానం మళ్ళీ బయటికి రావద్దు, ఈ విజ్ఞానాన్ని పాతరేసి పాతేయాలి కదా. వేసి మనం ఏం చేయాలి? ఇగో ఈ దొంగ విద్య అంటే ఇగో ఇదే వైద్యం, ఇదే కథ, ఇదే లక్షణం వేసుకోరిగా గోళీలు మింగురి, హాస్పిటల్ పోరు, లక్షలు పెట్టుర్రి, అయిపోతుంది. అదే ప్రకృతి వైద్యంలో మీరు అడగవచ్చు, మనకు అరే షుగర్ ఆయన తగ్గలే, నువ్వేంటి చెప్తాను. ప్రకృతి వైద్యంలో 1,00,000 ఏళ్ళ కింద ఉన్న విజ్ఞానం భారతదేశంలో ఏమిటది? తిప్పతీగ అంటాం. మనం ఏమంటాం? తిప్పతీగ అంటాం. త్రిపల అంటాం. త్రిపల అంటే తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ. తిప్పతీగ అంటే దాన్ని అమృతవల్లి అంటారు, గుడుచి అంటారు. ఇట్లా ఆ 2 తీసుకొని పొడి చేసుకొని తింటాం. తింటే నీ యొక్క ప్యాంక్రియాస్ సిస్టమ్ ఏదైతుందో నీ బాడీలో, ఏదైతే క్రోమ గ్రంథి ఉందో, ఏ ఇన్సులిన్ అంటుండ్రో, ఏ ఇన్సులిన్ సరిపోను రాక ఆ ఉన్న గ్లూకోజ్ ఇళ్ళ కలుస్తుందో దాన్ని సుస్థిరంగా నీకు అద్భుతంగా తగ్గిస్తుంది. మేము ఇవాళ వేలాది మందిని ఇవాళ ఇబ్రాహీంపట్నంలో రామచంద్ర ప్రకృతి ఆశ్రమంలో, అదేవిధంగా ఖమ్మంలో నేలకొండపల్లిలో సిద్ధార్థ యోగ విద్యాలయం 2 మావే. ఈ రెండిట్లో వేలాది మందికి తగ్గిపోయింది.